ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. కీర్తనలు 119వ సంకీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునునై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో శ్రేష్టమైన వాక్యభాగము పరలోకపు తండ్రి ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు. నిజమే, వాక్యము పాదములకు దీపము, త్రోవకు వెలుగై ఉన్నది. ప్రతి అడుగులో మనకు వాక్యము దీపం వల్లే మనల్ని నడిపిస్తుంటుంది. మన మార్గమంతట్లో కూడా వెలుగుగా ఉండి ఆ మార్గము ప్రకాశిస్తుంది. కాబట్టి మనము నడవగలము. పాపంతో నిండిన ఈ ప్రపంచంలో ఎటు చూసినా దుర్మార్గత, ఎటు చూసినా సాతాను ప్రేరితమైన ఈ యొక్క ప్రపంచము, పాపంతో నిండి ఉన్న చుట్టూ ప్రపంచంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజమే, నీ వాక్యము మాత్రమే నన్ను నడిపిస్తుంది. నా పాదములకు దీపముగా, నా త్రోవకు వెలుగుగా నీ వాక్యం నన్ను బలపరుస్తుంది. ప్రియమైన దేవుడి బిడ్డ, ఒక ప్రశ్న. ఈరోజు నువ్వు వాక్యం చదివావా? వాక్యంలో ఉన్న ఆ వెలుగును గ్రహించావా? దేవుడినితో మాట్లాడా? దేవునితో నువ్వు మాట్లాడినవా? దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్నావా? వాక్యం చేత దేవుని కృపను పొందుకున్నావా? దేవునితో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇంకా వాక్యం చదవకుండా నీ దినచర్యను ప్రారంభిస్తే, ప్రియ దేవుని బిడ్డ, ఆగిపో. దేవుని వాక్యాన్ని చదివి, వాక్యాన్ని దేవా నాకు అర్థం చేయించయ్యా, వాక్యాన్ని గ్రహించే శక్తి నాకు దయచేయండి, వాక్యాన్ని గైకొండ కృప దయచేయండి అని దేవుని సన్నిధిలో వేడుకొని ఈ దినచర్యను ప్రారంభించండి. దేవుడు మిమ్మను దీవించాలని, ఈ వాక్యం చేత బ్రతికించాలని, బాధలో నెమ్మది కలిగించాలని, అన్ని పరిస్థితుల్లో గొప్ప విజయము దేవుడు నీకు దయచేయాలని ఈ వాక్యం నీకు ఇచ్చాడు. కాబట్టి ఈ వాక్యాన్ని దయచేసి చదువుదాం, వాక్యాన్ని గ్రహిస్తాం, వాక్యాన్ని అనుసరిస్తాం. దేవుడు మిమ్మను దీవించునుగాక. రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానమును మనం పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, కృపగల దేవా, దయగల రాజా, నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగును అయ్యున్నదని మీరు సెలవిస్తున్నారయ్యా. నిజమే తండ్రి, వాక్యం చదవక, వాక్యం పట్టించుకోక, వాక్యాన్ని పెడచెవి పెడుతూ అనేక సార్లు తండ్రి అయ్యా మా యొక్క జీవిత యాత్రలో, దినచర్యలో తండ్రి పరిగెడుతూ ఉంటామయ్యా. మమ్మల్ని క్షమించండి. ఉదయకాలం ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్కరికి నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాయా. ప్రభు, వాక్యాన్ని చదువుటకు, వాక్యాన్ని గ్రహించుటకు, వాక్యాన్ని గైకొంటకయ్యా మాకు మీ కృప దయచేయమని వేడుకొంచున్నాము. ఎందుకనగా నీ వాక్యమే తండ్రి మా యొక్క పాదములకు దీపము తండ్రి. మేము నడిచే ఆ త్రోవలో వెలుగు తండ్రి. మా త్రోవ ప్రకాశించేలాగా నా ప్రభు కృప దయచేయండి. నీ వాక్యం మమ్మల్ని బ్రతికించదయ్యా. ప్రభువా, నీ వాక్యం మా బాధలలో మాకు నెమ్మది ఇచ్చేది ప్రభువా. కాబట్టి మేము గ్రహించి దాని ప్రకారము జీవించుటకు నీ వాక్కు పంపించి తండ్రి బలహీనలను స్వస్థపరచమని వేడుకొంచు. బంధకాలు ఉన్న వారికి విడుదల దయచేయమని వేడుకొంచు. దినమంతటికీ ప్రభా పనిపాటల్లో ఉన్న వారిని ప్రభా శక్తితో, బలంతో నింపి నడిపించమని, విజయవంతమైన గొప్ప జీవితం మీరు దయచేయమని, మహిమ ఘనత ప్రభావం మీ నామానికి సమర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.